మార్గశిర మాసంలో జరిగే శివముక్కోటి అనేది హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన దినం. ఈరోజు చేసిన పూజ, జపం, ఉపవాసం కోటి యజ్ఞాలకు సమానమంటారు. శివముక్కోటి కథ పురాతన కాలంలో జరిగిన ఒక మహాసంఘటనతో ప్రారంభమైంది. పూర్వం మురాసురుడు అనే రాక్షసుడు గట్టి తపస్సు చేసి బ్రహ్ముడి నుండి అజేయత్వ వరం పొందాడు. ఆ వరం కారణంగా అతను అహంకారంతో మునిగి దేవతలు, ఋషులు, యజ్ఞాలు, సత్యం, ధర్మం అన్ని నాశనం చేసేందుకు ముందుకొచ్చాడు. లోకాలు వణికిపోయాయి. ప్రజలు కన్నీళ్లు పెట్టారు. చివరికి అన్ని దేవతలు కలిసి మహావిష్ణువును శరణు కోరారు. విష్ణువు అవతరించి మురాసురునితో భీకర యుద్ధం చేశాడు. శతాబ్దాల పాటు సాగిన ఆ యుద్ధం చివరికి సుదర్శన చక్రంతో ముగిసింది. ప్రపంచం మళ్లీ శాంతి పొందింది. మురాసురుని వధ తరువాత 3 కోట్ల దేవతలు ఒకే చోట చేరి ఒక మహత్తర నిర్ణయం తీసుకున్నారు. ఆ పవిత్ర దినం భగవంతుని పేరు జపిస్తే, ఉపవాసం చేస్తే, ధ్యానం చేస్తే వేల జన్మల పాపాలు తొలగిపోవాలని నిర్ణయించారు. ఆ సమయంలో భగవంతుడు శివుడు ప్రత్యక్షమై ఆ సంకల్పాన్ని ఆమోదించాడు. అప్పటి నుండి ఆ దినం శివముక్కోటిగా ప్రసిద్ధి చెందింది.